హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సార్ టీవీకి అయితే సుస్వాగతం. అది ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా ఫోర్త్ T20 గురించి అయితే మనం మాట్లాడుకుంటే ఎక్కడంటే పూణేలో అయితే జరుగుతుంది. మొదటి మ్యాచ్ అనేది ఇంగ్లాండ్ అనూహ్యంగా గెలిచింది అనేది మనం చెప్పచ్చు. పూణే పిచ్ ఎలా ఉండబోతుంది ఏంటంటే ఈ పిచ్ చాలా వరకు కూడా స్పిన్నర్స్ కానీ పేసర్స్ కానీ చాలా వరకు కూడా సమానంగా ఉండే ఛాన్స్ అనేది ఉంది. ఇది పిచ్ అనేది పేస్ అటాకింగ్గా మరి ఉండే ఛాన్స్ ఉంది. మరి స్పిన్నర్స్ కూడా లెగ్ స్పిన్నర్స్ కూడా కొంచెం అనుకూలంగా ఉండే ఛాన్స్ అనేది ఉందని చెప్పచ్చు. ఎవరైతే టాస్ ఇస్తున్న వాళ్ళైతే బ్యాటింగ్ అనేది ఎంచుకోకుండా బౌలింగ్ అనేది ఎంచుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ 200+ కానీ 190 కానీ వచ్చిందంటే చాలా వరకు కూడా చేజింగ్లో మాత్రం ఈజీగా ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది. మరి డూ ఫ్యాచర్ అనేది వచ్చిందంటే చాలా వరకు కూడా ఈజీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. వేగంగా మ్యాచ్ అనేది ముగిసే ఛాన్స్ అనేది ఎక్కువ మనకి కనిపిస్తుంది అనేది మనం చెప్పాలి. నాకు తెలిసినంత వరకు కూడా ఇక్కడ రికార్డ్స్ కానీ ఏమన్నా చూసుకున్నా సరే టీమిండియా చాలా బలంగా అయితే ఉందని చెప్పచ్చు. ఇక్కడ రికార్డ్స్ ప్రకారంగా మరి ఈ పిచ్ అనేది చాలా వరకు కూడా ఇది బౌలింగ్ ట్రాక్ కానీ మనం చెప్పాలి. మరి టోటల్గా నాకు తెలిసినంత వరకు కూడా ఇంగ్లాండ్ కానీ ఇక్కడ అంతగా రికార్డింగ్ అనేది అయితే లేదనేది మనం మరి భావించాలి. కానీ ఒకటి ఫస్ట్ మ్యాచ్లో కంబ్యాక్ అనేది ఇవ్వకపోయినా రెండో మ్యాచ్లో కాస్త కంబ్యాక్ అనేది ఇచ్చారు. మూడో మ్యాచ్కి వచ్చేసి విజయం అనేది ఇంగ్లాండ్కి అనేది వరించింది అనేది అయితే మనం చెప్పాలి. టీమిండియా బలవాళ్ళలో చూసుకున్నా చాలా వరకు కూడా మొన్నటిసారి అయితే ప్లేయింగ్ లెవెల్లో చాలా తప్పు అనేది చేసిందనేది మనం భావించాలి. మరి ఎందుకు ఏంటంటే భావించాలంటే మరి జోయల్ని ఎందుకు ఉంచాడు అనేది నాకైతే మరి ఉంది. గంభీర్ మరి కోచ్ మరి ఇప్పుడు ఎలాంటి డిసిషన్ అనేది తీసుకుంటుంది ఏమిటని చూడాలి. ఎందుకంటే జోయల్ స్థానంలో దుబేకి ఇచ్చినా సరే చాలా వరకు కూడా రాణించే ఛాన్స్ ఉంది. మంచి ఫామ్ అనేది నెలకొందని చెప్పచ్చు. మరి దుబే వచ్చుంటే వేరేలాగా అక్కడ పరిస్థితి అనేది ఉందని అనేది నాకు మరి అనిపిస్తుంది. మరి రవి బేస్ పైన తీసి దీప్కి ఇచ్చుంటే మొన్నటిసారి అయితే కొంచెం మార్పు ఉండే ఛాన్స్ ఉంది. మరి వేరేలాగా మ్యాచ్ అనేది మూడో మ్యాచ్ అనేది మరి ముందు అనేది ఇక్కడ భావించారు. మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే టీమిండియా చాలా బలంగా ఉన్నా సరే కొంతవరకు కూడా తప్పులు అనేది చేస్తుంది. అదైతే సరిదిద్దుకుంటే చాలా మంచిది. జోల స్థానాల్లో దుబేకి ఇచ్చి మరి రవి బేస్ పైన తీసి ఒకసారి అక్షదీప్ సింగ్ అనేది ఇస్తే చాలా మంచిదండి నాకు మరి అనిపిస్తుంది. ఒకసారి అయితే మరి హార్దిక్ పాండ్యా చాలా వరకు కూడా రాణించాడని భావించాలి. మరి సంజు శాంక్షన్ అయితే ఇప్పటి వరకు కూడా హార్ట్ హిట్టింగ్ అనేది చూడలేదు, కానీ ఖచ్చితంగా సరే రావాల్సిన పరిస్థితి ఉంది. అభిషేక్ అయితే రావాలి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. ఇక్కడ ఒకటి మొన్నటిసారి అయితే సూర్యకుమార్ యాదవ్ టచ్లోకి వచ్చాడు అనేది నాకు అనిపించినా సరే నాకు క్లియర్ కట్గా ఆ ఫామ్ అనేది కనిపించలేదు అనేది నాకు మరి అనిపించాలి. కెప్టెన్సీ మీద కూడా కొంచెం భారమైన ఉన్నా సరే సూర్యకుమార్ మీద మాత్రం కొంచెం ఒత్తిడి అనేది ఫామ్ అనేది అయితే ఉందనేది నాకు మరి అనిపిస్తుంది. మరి బౌలింగ్లో చూసుకున్న షమి అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్ అని చెప్పచ్చు. బాగానే బౌలింగ్ అనేది వేసాడని చెప్పచ్చు. వరుణ్ చక్రవర్తి అయితే అది చెప్పట్లేదు, మంచి ఫామ్గానే మనం చెప్పచ్చు. వరుసగా 5 వికెట్లు అనేది తీయడం ఒకే సిరీస్లో వర్షం బట్టి మ్యాచ్లో 5 వికెట్స్ ఆల్ అనేది తీయడం చాలా ఆశ్చర్యకరంగా నాకు అనిపించింది. మరి పటేల్ విషయంలో కానీ చాలా వరకు కూడా ఎక్సలెంట్గా మరి రాణించారా అనేది నాకు మరి అనిపించింది. మరి ప్రస్తుతానికైతే టీమిండియా కానీ మరి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ చెప్పాలి. బ్యాటింగ్లో అయితే బాగానే రాణించారు, బౌలింగ్లో కూడా పర్వాలేదు అనిపించినా సరే 2-3 తప్పులు అనేది చేస్తున్నారా అదైతే సరిదిద్దుకుంటే చాలా మంచిది. అయితే మొత్తం మీద ఇంగ్లాండ్ బలబల చూసుకోవద్దు. ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, షేర్ అయితే మర్చిపోకండి. మరి 100 లైక్స్ అనేది ఈ వీడియోకి ఉంటుంది. ఖచ్చితంగా సరే ఆ 100 లైక్స్ అనేది ఇస్తారని నేనైతే మాత్రం అయితే కోరుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా సరే ఆ 100 లైక్స్ ఇస్తే చాలా మంచిది. మరి ఇంకా సపోర్టింగ్ అనేది ఇస్తూ ఉంటారు. మరి కింద నా టెలిగ్రామ్ లింక్ అనేది ఉంది. ఖచ్చితంగా సరే నా టెలిగ్రామ్ లింక్ అనేది క్లిక్ చేయండి. మరి అక్కడైతే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే అక్కడ నా డ్రీమ్ లెవెల్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా సరే డ్రీమ్ లెవెల్ అండ్ పోలింగ్ అండ్ మ్యాచ్ ఎవరు గెలుస్తారు ఏమిటంటే మీరే సమాధానం అనేది చెప్తారు. మరి నేను డ్రీమ్ లెవెల్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. అక్కడ విన్నింగ్ అయితే
వీడియోలో కూడా స్పష్టంగా మరి చెప్తాను, అక్కడ కూడా విన్నింగ్ అనేది స్పష్టంగా మరి చెప్తాను. మరి అందుకే అక్కడ టెలిగ్రామ్ అనేది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, షేర్ మర్చిపోకండి. మరి తప్పనిసరిగా మీ ఛానల్, మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. వ్యూస్ చూస్తారు ఖచ్చితంగా సార్, సబ్స్క్రైబ్ మాత్రం చేస్తారు. టెలిగ్రామ్ లింక్ అనేది కింద ఉంటుంది, అది క్లిక్ చేసి అక్కడ కూడా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరి మొత్తం మీద ఇంగ్లాండ్ బలబాలు చూసుకుంటే చాలా వరకు కూడా ఫామ్లోకి అయితే వచ్చారు అనేది మాత్రం వస్తారని కాకుండా వచ్చారని మనం భావించాలి. మరి ఇటు బట్లర్ కానీ మరి ఓపెనర్లు ఇద్దరు కూడా మంచి ఫామ్గానే ఉన్నది చెప్పచ్చు. సాల్ట్ అయితే కొంచెం అయితే చూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఎక్కువ ఉంది, ఎక్కువగా రాణించవలసిన పరిస్థితి. లివింగ్స్టోన్ కూడా మంచి ఫామ్లోకి అయితే వచ్చారని చెప్పచ్చు. బ్రూక్స్ కూడా వచ్చారని చెప్పచ్చు. చేస్ కూడా చాలా వరకు కూడా బౌలింగ్లో మంచి ఫామ్లో అయితే ఉన్నారని చెప్పచ్చు. మరి ఉట్టి కానీ ఆర్చర్ కానీ ఆదిల్ రషీద్ కానీ ఆదిల్ రషీద్ అయితే మంచి వికెట్స్ అని తీసారని చెప్పచ్చు. మంచి ఇంగ్లాండ్కి అయితే మంచి ఆరంభాన్ని కూడా ఇచ్చాడని మనం చెప్పచ్చు. చాలా వరకు కూడా కంగారు అయితే పడుతున్నారు, అయితే చూసుకుంటే చాలా మంది. ఒకటి లెగ్ స్పిన్నర్స్ కానీ గుగ్లీస్ కానీ ఆడలేకపోతున్నారు ఇంగ్లాండ్, అయితే చూసుకుంటూ చాలా మంది. మరి బ్యాటింగ్లో అయితే అవి చూసుకుని చాలా మంది. మరి బ్యాటింగ్లో కూడా కొంతవరకు కూడా ఫామ్ అనేది రావాల్సిన పరిస్థితి ఉంది. బట్లర్ మినహా చాలా వరకు కూడా మొన్నసారి ఫామ్లోకి వచ్చారని చెప్పచ్చు. మరి 4th T20 మాత్రం రషద్ ఖాన్లో పడిందని చెప్పచ్చు. ఈసారి ఏమన్నా ఖచ్చితంగా సార్ డూ ఆర్ డైగా మరి ఇంగ్లాండ్కి అనేది ఉంది అనేది మనం చెప్పచ్చు. మరి ఈ మ్యాచ్ అనేది ఇంగ్లాండ్ అనేది గెలిస్తే 2-2 తోటి సమానమైన ఛాన్స్ ఉంది. లేదు అనుకుంటే టీమిండియా సిరీస్ అనేది కైసం చేసుకునే అవకాశం ఉంది. సిరీస్ మీద అయితే పెద్ద కన్నే పడింది అనేది టీమిండియా అనేది మనం చెప్పచ్చు. విజయం మాత్రం నాకు తెలిసినంత వరకు బలబాలు చూసుకున్నా టీమిండియా బలంగా ఉంది, టీమిండియా గెలిచి ఛాన్స్ ఇది ఎక్కువగా నాకైతే మరి అనిపించింది అనేది నాకు మరి అనిపిస్తుంది. మరి ఇది ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, షేర్ అయితే మర్చిపోకండి. మీ అనిపించింది